బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా చైనాకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. చైనా విమానాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. రష్యా గగనతలంపై నుంచి తమ దేశంలోకి రావద్దని వార్నింగ్ ఇస్తుంది. రష్యా గగనతలం నుంచి రావడంతో చైనాకు సంబంధించిన విమానాలకు భారీ లాభం వస్తుందని చెప్పేసి అమెరికా కడుపు మంటతోనే ఈ పనిచేస్తుంది. ఈ మేరకు ఆంక్షలకు సిద్ధమైంది ట్రంప్ కార్యవర్గం. యాక్చువల్గా 2022 తర్వాత అమెరికాకు సంబంధించిన ఏ విమానాలు కూడా రష్యా మీదుగా వెళ్లకుండా రష్యా ఆంక్షలు విధించింది. దాని తర్వాత ఇప్పుడు చైనాని అలాగే రష్యాని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళని ఆర్థికంగా కూడా దెబ్బతీయాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మీరు గనక చైనా నుంచి అమెరికాకు ఫ్లైట్స్ పంపిస్తే ఆ ఫ్లైట్స్ రష్యా గగనతలంపై నుంచి రాకూడదు, అంటే లాంగ్ రూట్ తీసుకొని రావాలి. అంటే అమెరికాని ఇబ్బంది పెడితే అమెరికా ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెడతా, నేను ఎవరినైనా ఇబ్బంది పెడతా అన్న ఉద్దేశంతో ట్రంప్ ఇలాంటి ఆంక్షల్ని తీసుకొస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన వివరాలు మీకు ఒకసారి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చైనీస్ ఎయిర్లైన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద రెడ్యూస్డ్ ఫ్లైట్ టైమ్ అండ్ ఫ్యూయల్ బర్నింగ్ యూజింగ్ రష్యన్ ఎయిర్ స్పేస్. సో రష్యా మీదుగా ఫ్లైట్స్ రావడం వల్ల అవి తక్కువ ఫ్యూయల్ని ఖర్చు చేస్తున్నాయి, అలాగే తక్కువ ఫ్యూయల్ ఖర్చు అవ్వడం, అలాగే ఫ్లైట్ టైం కూడా తగ్గిపోతుంది. అమెరికాకు సంబంధించిన ఎయిర్లైన్స్ రష్యా మీదుగా వెళ్ళలేకపోతున్నాయి. సో మా ఫ్లైట్స్ మా ఎయిర్లైన్స్ ఇబ్బంది పడుతున్నాయి, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఆయన ఇలాంటి స్టేట్మెంట్ చేశాడు. దాని తర్వాత అమెరికా యుఎస్ క్యారియర్స్ హ్యావ్ నాట్ బీన్ అలౌడ్ టు ఫ్లై ఓవర్ రష్యా సిన్స్ 2022. 2022 నుంచి ఇప్పటిదాకా అమెరికాకు సంబంధించిన ఫ్లైట్ క్యారియర్స్ ఫ్లైట్స్ ఏవి కూడా రష్యా మీదుగా వెళ్లకుండా ఆంక్షలు విధించింది రష్యా. మరి రష్యా మీద రష్యా ఫ్యూయల్ ఎవరు కొనొద్దు అని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో అలాంటి టైంలోనే మరి రష్యా ఇలాంటి డెసిషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ట్రంప్? ప్రపంచ దేశాలు చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, అలాగే కెనడా, ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా టారిఫ్స్ విధించి ఆ టారిఫ్స్తోని ప్రెషరైజ్ చేసి తనకు నచ్చినట్టు తనకు కావాల్సినట్టు పాలసీ మేకింగ్ చేయించాలి వాళ్ళతోని అన్న ఉద్దేశంతోనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీదైతే ఈ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే విధిస్తున్నాడో ఆ టారిఫ్స్ వల్ల అమెరికాపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికాకు సంబంధించిన జీడిపి ఏదైతే గ్రోత్ రేట్ ఉందో ఆ గ్రోత్ రేట్ కొంచెం తగ్గిపోయింది. దాంతోపాటు డ్యూరబుల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎవ్రీడే గూడ్స్ సచ్ యాజ్ అప్లయన్సెస్, ఫర్నిచర్, ఫుడ్ ఇన్పుట్స్, బేసికల్గా నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ కావచ్చు, అలాగే రోజు ఆహారం ఏదైతే సేవించే ఆహారం కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, వీటన్నిటిపై రేట్లు భారీగా పెరిగిపోయాయి అమెరికాలో. చాలామంది అక్కడ నిరసనలు తెలియపరుస్తున్నారు. ఎవరైనా నిరసనలు తెలియపరచడానికి ఆ లొకేషన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ట్రంప్ వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ప్రపంచ దేశాల మీద వేసే టారిఫ్స్, ట్రేడ్స్, ట్యాక్సెస్ అమెరికాపై భారంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో అమెరికాకు సంబంధించిన ఇంపోర్ట్స్ అన్నీ ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, కానీ అక్కడ సామాన్యులు ఎవరైతే ఉన్నారో, నిత్యావసరాలు కొనుక్కోవడానికి రోజు బయటికి వెళ్ళే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం హయ్యర్ ప్రైజెస్లో, ఎక్కువ ధరల్లో వాళ్ళు నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక పక్కన పబ్లిక్, ఇంకో పక్కన ప్రతిపక్షాలు కూడా దీన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. కన్జ్యూమర్ గ్రూప్స్, ఇండస్ట్రీ లాబీస్ అండ్ మెనీ ఎకానమిస్ట్ ఎంఫసైజ్ దట్ టారిఫ్స్ యాక్ట్ యాజ్ ఎ రిగ్రెసివ్ ట్యాక్సెస్ దట్ డిస్ప్రపోర్షనేట్లీ హిట్ వర్కింగ్ హౌస్ హోల్డ్స్. మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే పని చేసుకొని బతికే వాళ్ళు, అంటే మధ్యతరగతి అలాగే కింది స్థాయి వాళ్ళు, వీళ్ళందరికీ ఇది ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి. అలాగే అక్కడ పబ్లిక్, అక్కడ ప్రజలు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అయితే అమెరికా చైనాని ఇబ్బంది పెట్టాలి, అలాగే రష్యాని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో చైనాకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నిటిపై బ్యాన్ విధిస్తున్నారు. మీరు రష్యా మీదుగా వస్తే మీరు ఎక్కువ ట్యాక్సెస్ కట్టండి అని చెప్పేసి వాళ్ళపై ట్యాక్సెస్ విధించే ప్రయత్నం చేస్తున్నారు. చైనీస్ ఎయిర్లైన్స్ అన్నిటిపై ఆ ట్యాక్సెస్ని విధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక రివెంజ్
వెండెట్టా అని చెప్పుకోవచ్చు, ఒక రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో చైనా రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి ఏదైతే ఒక కాంట్రాక్ట్, ఒక డీల్ ఏదైతే జరిగిందో ఆ డీల్కి సంబంధించి ఇది ఒక రివెంజ్ వెండెట్టా, ఒక రివెంజ్ అని చెప్పుకోవచ్చు. అమెరికా పై చైనా ఏదైతే ఆంక్షల్ని తీసుకొచ్చిందో, రేర్ ఎర్త్ మెటల్స్ని మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇంత టారిఫ్స్, ఇంత ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పి ఏదైతే ట్యాక్సేషన్ తీసుకొచ్చిందో చైనా, దానికి ఒక రివెంజ్గా ప్రస్తుతానికైతే ట్రంప్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చైనీస్ ఎయిర్లైన్స్ అన్నీ రష్యా మీదుగా రాకూడదని చెప్పేసి బ్యాన్ విధించే ప్రయత్నం అయితే చేస్తున్నది. దీనిపై వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. యుఎస్ ఎయిర్లైన్స్ హ్యావ్ లాంగ్ క్రిటిసైజ్డ్ ద డెసిషన్ టు అలౌ చైనీస్ క్యారియర్స్ to use Russian airspace on US routes because it gives them the advantage of decreased flying time and burns less fuel, lower costs. Russia has barred US airlines and many other carriers from flying over its airspace in retaliation for Washington banning Russian flights over the US in March 2022 after the country invaded Ukraine. So మొత్తం ఇదైతే రష్యాకు సంబంధించిన ఫ్లైట్స్ని కూడా అమెరికా మీదుగా వెళ్ళనీయకుండా 2022లో కూడా బ్యాన్ చేసిన దానికి ఒక రెస్పాన్స్గా ప్రస్తుతానికి చైనా పై నుంచి కూడా ఎలాంటి ఫ్లైట్స్ కూడా రాకూడదు అని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల చైనా ఎయిర్లైన్స్కి సంబంధించిన షేర్ ప్రైజెస్ అన్నీ కూడా ఒక్కసారిగా డిప్రిషియేట్ అయిపోయినాయి. ఒక్కసారి మనం చూస్తే ఎయిర్ చైనా, అలాగే చైనా ఈస్టర్న్, అలాగే షియామెన్ ఎయిర్లైన్స్, చైనా సదర్న్, ఇలాంటి ఎయిర్లైన్స్, చైనాకి సంబంధించిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన షేర్ ప్రైజెస్, ఎయిర్ చైనా షేర్ ప్రైస్ 1.3% ఫ్లక్చువేట్ అయింది, చైనా సదర్న్ 1.8% పడిపోయింది, అలాగే చైనా ఈస్టర్న్ 0.3% పడిపోయింది. సో మొత్తానికైతే చైనాని అలాగే రష్యాని, మనని ఇంతకుముందు భారత్ని ఎలాగైతే టార్గెట్ చేశారో అలాగే ఇప్పుడు చైనాని రష్యాని కూడా మళ్ళీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ టారిఫ్ని తీసుకొచ్చి తన స్టేట్మెంట్స్ షేర్ మార్కెట్స్పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అవి లాంగ్ టర్మ్ కాకపోయినా షార్ట్ టర్మ్లో అయినా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఇలాంటి పనులు చేస్తున్నాడు. సో అందరినీ భయపెట్టి బెదిరించి ఏదో ఒక రకంగా తనకు నచ్చిన పాలసీ మేకింగ్ చేయించుకోవాలన్న ప్రయత్నమే చేస్తున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ట్రంప్ కొత్తగా వీసా కూడా ఎవరు అంటే F1 కావచ్చు, అలాగే H1B కావచ్చు, మిగతా వీసాకి సంబంధించిన రెన్యువల్స్ వీటన్నిటిపై ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళపై కూడా ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అక్కడి ప్రజలు కూడా హ్యాపీగా లేరు, అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా హ్యాపీగా ఉండకుండా చూస్తున్నాడు ఎప్పటికప్పుడు. సో డెమోక్రాట్స్కి ఒక గట్టి సమాధానం ఇచ్చే రోజులు ఖచ్చితంగా వస్తున్నాయని తెలుస్తుంది. సో బేసికలీ ట్రంప్ అయితే ప్రస్తుతానికి రష్యా అలాగే చైనా వీటిపై ఆంక్షల్ని విధిస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫ్లైట్ క్యారియర్స్, కార్గో కాకుండా మిగతా ఫ్లైట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రష్యా మీదుగా వస్తే మాత్రం వాటిపై ఎక్కువ టారిఫ్స్ విధిస్తామని చెప్పుకొస్తున్నాడు.